అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి నిన్న ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మా రాయలసీమకు సంబంధించిన బలిజలకి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, చరిత్ర చూసుకుంటే రాయలేని సీమ రాయలసీమ అని చెప్పుకుంటున్నాం. మరి కృష్ణదేవరాయలు గారి పరిపాలన నేటి రాజకీయ నాయకులకు కూడా ఎంతో ఆదర్శమని చెప్పుకుంటుంటూ, మళ్ళీ దాదాపు 36 లక్షల మంది ఉన్న జనాభా మా బలిజలు రాయలసీమలో మళ్ళీ ఏ ఒక్క నియోజకవర్గానికి గాను సీటు, ఒక అసెంబ్లీ సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ చెప్పకపోవడం, మేము ఇది మా బలిజలకు చేసిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, కనీసం రాబోయే రోజుల్లో ఇంకా ఏవైతే 57 నియోజకవర్గాలు పెండింగ్ ఉందో మరి ఆ నియోజకవర్గాల కన్నా కనీసం మా బలిజ కులస్తులలో ఎవరున్నా కానీ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ప్రకటించాలని మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిస్తున్నాం. మరి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిన్న ప్రకటించిన విషయాన్ని చూస్తే దాదాపు కమ్మ వాళ్ళకి 5, రెడ్డికి 1, ఎస్సీకి 2, బోయకు 1 ప్రకటించారు. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనాభా ప్రకారం చూసుకుంటే కమ్మ వాళ్ళు 2,20,000 ఉన్నారు, రెడ్లు 2,60,000 ఉన్నారు, మరి మైనారిటీ 7 లక్షల మంది ఉన్నారు, ఎస్సీ 3 లక్షలు, ఎస్టీ 2,80,000 మంది, మరి బోయ 3,60,000 మంది, మరి కురుబ 3,60,000 మంది, మరి బ్రాహ్మణ, వైశ్య, యాదవ, కురుబ ఇతర కులాలు చూసుకుంటే 10 లక్షల మంది ఉన్నారు. మరి మా జనాభా కూడా 6 లక్షల మంది ఉంది. మరి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి ఎక్కడా కూడా మా బలిజలకి కేటాయించలే. మరొక విషయం మనము గ్రహిస్తే 2019 ఎలక్షన్స్లో రాయలసీమలోనే ఓవరాల్గా 19,000 పైచూలకి జనసేన పార్టీ తరపున నిలబడిన గుంతకల్ నియోజకవర్గం అత్యధికంగా ఓట్లు నమోదైనాయి. మరి ఈరోజు ఆ గుంతకల్ నియోజకవర్గంని జనసేన పార్టీ తరపున లేకుంటే టీడీపీ పార్టీ తరపున మా బలిజలకు కానీ ఇంతకుముందు వచ్చిన ఓట్ల ప్రకారం కానీ ఆలోచించే పరిస్థితి కనపడలేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు కనీసం ఈ 57 నియోజకవర్గాల్లో ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అయితేనేం, ధర్మవరం అయితేనేం, అనంతపురం అయితేనేం, గుంతకల్ అయితేనేం, ఏదో ఒక నియోజకవర్గంలో మా కులస్తులందరి తరపున మేము అభ్యర్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న అసెంబ్లీలో మా బలిజలకి ముఖ్యంగా రాయలసీమలో అణచివేతకు గురి చేస్తున్నామని మేము తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కారణాలు ఏవైనా కావచ్చు. మా వ్యవస్థాపకులు పెద్దలు హరిరామ జోగయ్య గారు, మాకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమంటున్నారు. వాస్తవం నిజమే, మేము పోషిస్తాం. మాకు రాజ్యాధికారమే రాకోకుంటే మిగతా కులాల వారు మా దగ్గరికి ఎలా వస్తారు? ఈరోజు మాకు ఇంపార్టెన్స్ లేనప్పుడు మా దగ్గరికి ఎలా వస్తారు మిగతా కులాలు? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అయినా ఈ రాయలసీమకి మా బలిజల్ని అసెంబ్లీకి, చట్టసభలకి పంపాలని మా అందరి తరఫున మీకు కోరుకుంటున్నాము. దశాబ్దాలుగా మా యువత కాపు కాస్తున్నాము. కేవలం 2 కులాలకే రాజ్యాధికారం ఇస్తూ మా భుజాలు ఇప్పుడు మోసి మాకు నొప్పిలేస్తున్నాయి. కాబట్టి మేము కూడా పల్లకి ఎక్కాలనుకుంటున్నాము, మేము కూడా రాజ్యాధికారం చేపట్టాలనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసిపోయే దిశగా కనిపిస్తోంది ఈరోజు చూస్తుంటే. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా అభ్యర్థన చూసి నెక్స్ట్ కన్నా కనీసం అనంతపురంకో, గుంతకల్కో, పుట్టపర్తికో, ధర్మవరంకో దయచేసి మా బలిజలకి సీటు కేటాయించాలని చెప్తూ ఈరోజు విరమించుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కపట్రాల కోటేశ్వరరావు. ఈ యొక్క కాపు సంక్షేమ సేన ఈ చిన్న మీటింగ్కి వచ్చినటువంటి పాత్రికేయులకు, మిత్రులకు మా కాపు సంక్షేమ సేన తరపున, హరిరామ జోగయ్య తరపున మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మేము చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాం. అట్లీస్ట్ మా అనంతపురం జిల్లా కాకపోయినా కర్నూలు జిల్లా కానీ రాయలసీమలో ఉన్న జిల్లాలో ఎక్కడో చోట మా కాపులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి, ఈ రోజు వీళ్ళ మాట వినుకోకుండా
ఒక జమ్ములమడుగు అయితేనేమి, మైత్కూరు అయితేనేమి, కడప అయితేనేమి, రాజంపేట అయితేనేమి, బనగానపల్లి అయితేనేమి, కోయిలకుంట్ల అయితేనేమి, అవుకు అయితేనేమి, అనంతపురం రూరల్ అయితేనేమి, ఛాలెంజ్ మేము చెప్తున్నాం. మా కులస్తులు మొత్తం ఓటేసినా కానీ మా వాళ్ళే గెలుస్తారు. కానీ ఏంటంటే మేము మాకు చెప్పినటువంటి ఈ యొక్క నాయకుని హరిరామజో గారు ఇచ్చిన పిలుగు మేరకు మేము ఈ విధంగా కట్టుబడి ఉన్నాము. కానీ మాకు ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అట్లీస్ట్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి పుట్టపర్తి కానీ, ఈ మన గుంటకల్ కానీ, ఇంకా ప్రకటించని స్థానాలు అనంతపురం కానీ మా వారికి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభాముఖంగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులను మరియు పెద్దవారిని అందరినీ కోరుకుంటున్నాము.